బంగ్లాదేశ్. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్‌లో పరిణామాలు ఏం జరుగుతున్నాయి? అంతర్గత రాజకీయ పరిణామాలను మనం గమనిస్తే, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేసి గత ఆగస్టులో పదవీచ్యుతురాలయ్యి ఇప్పుడు ఢిల్లీ వచ్చింది షేక్ హసీనా గారు. ఈవిడ పార్టీ అవామీ లీగ్. ఇది సుమారు 90 సంవత్సరాల చరిత్ర కలిగింది పార్టీ అనమాట. ఈ పార్టీయే బంగ్లాదేశ్‌కి స్వతంత్రం తెప్పించిన పార్టీ. ఈ పార్టీ ఫౌండర్ కూడా మీకు ముజిబుర్ రెహమాన్, ఇప్పుడు షేక్ హసీనా గారి ఫాదర్. ఈ పార్టీని ప్రస్తుత తాత్కాలిక అడ్వైజర్గా ఉన్న యూనస్ గవర్నమెంటు దాన్ని బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది? బంగ్లాదేశ్కి జాతి వ్యతిరేకంగా పార్టీ పనిచేస్తుందంట, వైలెన్స్ తెప్పించిందంట. ఇది బంగ్లాదేశ్ చూడండి, ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ స్వతంత్రం తెచ్చిన పార్టీ. బీజేపీకి ఇది ఎంత ఉన్నప్పుడు బీజేపీ మన కాంగ్రెస్ని బ్యాన్ చేసేస్తే ఎలా ఉంటుంది? అసలు అది ఊహకు అందిద్దా? అందదు. ఎందుకంటే భారత రాజ్యాంగం రీత్యా మనకు ఒక ప్రజాస్వామ్యం ఉంది. అపోజిషను ఈ ప్రతిపక్షాలు పోట్లాడుకుంటాయి. అది ఎంతవరకు 4 గోళ్ల వరకే, పార్లమెంట్ 4. అంతేగాని బ్యాన్ దశకి వెళ్ళవు. కానీ బంగ్లాదేశ్ ఒక ఫీల్డ్ స్టేట్, ఒక రోగ్ నేషన్. అది అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయింది. ఆర్మీ కూడా పరిపాలిస్తూ ఉంటుంది, మీకు తెలుసు. ఈ బంగ్లాదేశ్లో దాని అతిపెద్ద పార్టీ బంగ్లాదేశ్ అది అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేసేసింది. అది పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల భారతదేశానికి వచ్చిన ముప్పు ఏంటంటే, బంగ్లాదేశ్లో అంతర్గతమైన పరిణామాలు ఏది జరిగినా భారతదేశం మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే భారతదేశం 4096 కిలోమీటర్లు ఎక్కువ ల్యాండ్ బౌండరీ ఉన్నది బంగ్లాదేశ్తోనే. చుట్టూరు డిస్టర్బ్డ్ ప్రాంతాలు ఉంటాయి. ఇటు వెస్ట్ బెంగాల్ పైన సిక్కిము, ఈ త్రిపుర, మిజోరాము, అస్సాం, ఈ అన్నీ మీకు తెలుసు కదా. నార్త్ ఈస్ట్ అంటే 100 తీవ్రవాద సంస్థలు ఉంటాయి. ఇక్కడ బంగ్లాదేశ్లో పరిణామాలన్నీ మనకు ఉంటాయి. బంగ్లాదేశ్లో పీపుల్ సుమారు సౌత్ ఏషియాలో ఎంతమంది ఉంటారు? 17 కోట్ల మంది ప్రజలు. చాలా చిన్న ఏరియా, 1,40,000 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ అంతర్గతంగా పోట్లాడి వస్తే వాళ్ళందరూ భారతదేశంలో పరిగెట్టుకొస్తారు. కాందిశీకులు అప్పుడు 1971లో అసలు యుద్ధం వచ్చిందే 1 కోటి మంది కాందిశీకులు భారతదేశం రావడానికి. ఇప్పటికి హైదరాబాద్లో బంగ్లాదేశ్ క్యాంపులని, బంగ్లాదేశ్ నగర్లని ఉంటాయి. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు ఇండియాలో. ఇదనమాట. అంటే బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతే భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం. ఎస్పెషల్లీ ఈ కలకటా, ఈ త్రిపుర, అగర్తల, ఈ గౌహతి సిటీలు కూడా చాలా ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి అదేవిధంగా దాంతోపాటు ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రస్తుతం అంతర్గతంగా ప్రాబ్లమ్స్ని తప్పించడానికి, ప్రజలు దృష్టి మళ్లించడానికి నార్త్ ఈస్ట్ను ఆక్యుపై చేసేద్దాం, ఇటు చైనా పాకిస్తాన్తో కలిపని మాట్లాడుతున్నారు యూనస్ గారు. సో బంగ్లాదేశ్ టైం వచ్చింది. ఏ విధంగా వచ్చింది? అందువల్ల బంగ్లాదేశ్ టైం ఎందుకు వచ్చిందంటే, భారతదేశం తన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాలి. అందువల్ల ఏం చేస్తుంది, మన ఇండియా చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. ఎందుకు తీసుకుందంటే, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాల విచ్ఛిన్నం అవ్వడం కుదరదు అని చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు ఎస్ జయశంకర్ గారు. ఈ యూనస్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇది మీకెందుకు, మా అంతర్గత జోక్యం అంటుంది. అంతర్గతం ఏంటి? మన నార్త్ ఈస్ట్ కోసం ఆయన డెలిబరేట్గా చైనాలో మాట్లాడాడు, డెలిబరేట్గా మొన్న నేపాల్లో మాట్లాడారు. ఆయన షేక్ హసీనా మాకు అప్పచెప్పండి అంటున్నారు. షేక్ హసీనా మనం ఎందుకు అప్పచెప్పాలి? హ్యుమానిటేరియన్లో వీ హ్యావ్ ది ఎవ్రీ రైట్ టు గివ్ ది అసీలం. బ్రిటన్ కూడా ఇస్తుంది, అమెరికా కూడా ఇస్తుంది. సో ఈ విధంగా బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలు మన సార్వభౌమత్వానికి వ్యతిరేకం కాబట్టి మనం అక్కడ ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఏ విధంగా ఇంటర్వ్యూన్ అవ్వాలి అంటే, బంగ్లాదేశ్లో ఇప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ని అక్కడ పునరుద్ధరించాలి. అమెరికా కూడా మనకి కోఆపరేట్ చేస్తుంది, ప్రపంచ దేశాలు కోఆపరేట్ చేస్తున్నాయి. షేక్ హసీనా గవర్నమెంట్ అంటే షేక్ అవామీ లీగ్ పార్టీ బ్యాన్ తీసేయాలి. బంగ్లాదేశ్ నేషనల్ ఖలీదా జియా ఇంకొక ఆవిడ ఉంటారు. వీళ్ళిద్దరూ పార్టీలు చాలా మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్. దాంతోపాటు ఇంకా ఒక డజన్ పార్టీలు ఉంటాయి. ఈ పార్టీలన్నీ పార్టిసిపేట్ చేస్తూ నిష్పాక్షపాతమైన ఒక ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల కోసం భారతదేశం ఒత్తిడి తీసుకురావాలి. అమెరికా కూడా ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా చెప్పారు ఈ విషయం. ఇప్పుడు వైట్ హౌస్కి ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారనమాట. విలేకరులు అడుగుతుంటే, అయితే బంగ్లాదేశ్ విషయం ఇండియా చూసుకుంటుంది, నాకు సంబంధం లేదని ఆయన ఆల్రెడీ గేవ్ ఈజ్ కన్సెంట్ అనమాట, ఇండియాకి ఇచ్చేశాడు. సో ప్రపంచం రష్యా అన్ని దేశాలు భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో బంగ్లాదేశ్లో తీవ్రమైన ఒత్తిడి చేసి నిష్పక్షపాతమైన ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలి. ఈ జరిగినప్పుడు గ్యారంటీగా ఇప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇది ఇండియా టార్గెట్. దీనికోసం అన్ని పావులు భారతదేశం, అజిత్ దోవాల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎస్ జయశంకర్, వీళ్ళందరూ దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్ మీద కూడా ఒత్తిడి చేస్తున్నారు. మీకు తెలుసు కదా, వెస్ట్ బెంగాల్ కూడా ఒత్తిడి ఉంది. అక్కడ మమతా బెనర్జీ గారు ఆ విషయంలో మాత్రం కలగజేసుకోరు, ఆవిడ కూడా సపోర్ట్ ఉంటుంది. ఆ విషయం ఆ స్టేట్ గెలవడం వరకు ఆవిడ చూసుకుంటుంది, అదంతా డిఫరెంట్ మ్యాటర్.
సో ఈ విధంగా ఏంటంటే బంగ్లాదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో షేక్ హసీనా గవర్నమెంట్ని పునరుద్ధరించడం అనే మిషన్ని భారతదేశం పెట్టుకుంది. ఈ టార్గెట్ కోసం భారతదేశం ఎన్ని పావులు కలపాలో, ఎన్ని రాజకీయాలు చేయాలో, ఎంత దౌత్యనీతి చేయాలో అన్నీ చేస్తుంది. అదేవిధంగా మిలిటరీ పరంగా కూడా బంగ్లాదేశ్ మీద ఈయన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈయన ఆర్థిక సంక్షోభంలో ఉంది బంగ్లాదేశ్. ఈ విషయాలన్నీ ఉపయోగించుకుంటుంది. ట్రేడ్ వాణిజ్యాన్ని ఆపేసింది. ఇక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన మీకు ఐఎంఎఫ్ వీటి నుంచి మీకు ఫండ్స్ వస్తాయని చెప్తుంది. ఈ విధంగా ఆర్థికంగా, దౌత్యపరంగా, అంతర్జాతీయ పరంగా, ఇక మన భౌగోళిక పరంగా మనం వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈ విధంగా అన్ని ఒత్తిడి తీసుకొచ్చి ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల సంస్థల నుంచి యుఎన్ఓ నుంచి తీసుకొచ్చి దీని మీద ఒత్తిడి పెట్టి నిష్పక్షపాతమైన ఎన్నికలు పెట్టే విధంగా భారతదేశం చేస్తుంది. షేక్ హసీనా గవర్నమెంట్ ఢాకాలో పునఃప్రతిష్ఠించబడితేనే భారతదేశానికి చాలా ప్రాబ్లంలు పోతాయి. అదర్వైజ్ ఈ బంగ్లాదేశ్ అనేది ఇంకో పాకిస్తాన్లో తయారయ్యే అవకాశం ఉంది. అందుకని అజిత్ దోవల్ గారి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం. అజిత్ దోవల్ గారు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆయనకు అప్పచెప్పిన ఒక మిషన్ బంగ్లాదేశ్. సో ఈ విధంగా ఇటు చైనా ఇవి లేకపోతే ఇంటర్వ్యూన్ అవుతాయి. సో చైనా ఇంటర్వ్యూన్ అయింది అనుకోండి బంగ్లాదేశ్లో, మనం మొత్తం నార్త్ ఈస్ట్ భారతదేశమే ప్రమాదంలో పడిపోతుంది, ఈస్ట్ ఇండియా. సో ఇంకొక పాకిస్తాన్, ఇంకో వెస్ట్ పశ్చిమాన బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా ఇటు ఈస్ట్ని ఇంకో పాకిస్తాన్ తయారైంది అనుకోండి, అది భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం అనమాట. అందుకే ఇండియా ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది అనమాట.